హలో. హాయ్ రియా. హే హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని కాల్ చేశాను. ఏంటది? నాకు యుఎస్ లో జాబ్ వచ్చింది. వీసా కూడా కన్ఫర్మ్ అయిపోయింది తెలుసా? వావ్, కంగ్రాట్స్. నీకే ఫస్ట్ కాల్ చేస్తున్నా. జస్ట్ వెయిట్. నీకు తెలుసు కదా ఎన్ని రోజుల నుంచి నేను దీనికోసం ట్రై చేస్తున్నాను. ఇది ఆగట్లేదు అసలు. నాకు ఎంత హ్యాపీగా ఉంది తెలుసా? అస్సలు అసలు చాలా చాలా మామూలు హ్యాపీగా లేదు. ఇంతకీ నీ జాబ్ టెంపరీయా పర్మనెంటా? పర్మనెంటే, ప్రమోషన్ కూడా. హలో హలో రియా. అవునా, నీ సాలరీ గురించి ఏంటి మరి? ఇంకా తెలియదు, తెలుసుకోవాలి. ఓకే ఓకే ఓకే, జస్ట్ వెయిట్, ఐ కాల్ యు బ్యాక్ లేటర్. ఓకే, బాయ్. హలో. హలో రియా, నేను ఇక్కడ ట్రాఫిక్లో స్టక్ అయి ఉన్నాను. పైన ఇంకా ఇక్కడ హెవీ రెయిన్ కూడా. నేను రావడానికి లేట్ అవుతుంది, నువ్వు తినేసి పండుకో. ఓకే. హలో సార్, నేను రమేష్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్, ఇల్లు ఎవరు కొనట్లేదు సార్. ఎవరు రావట్లేరా? ఎవరు కొనడానికి ముందు సార్, ఎంత రావట్లేరా? ట్రై చేసినా ఎవరు రావట్లేదు సార్. సరే సరే, అట్లయితే నేను ఒక ప్లాన్ చెప్తాను. ఓకే సార్. దాని ప్రకారం ఫాలో అవ్వండి, అయిపోతుంది. సరేనా? ఓకే సార్. ఓకే ఓకే సార్. బాయ్. హలో హలో, అరే మనం అనుకున్న మంచి ఇల్లు దొరికిందిరా. ఓ అవునా? ఓ ఎక్కడ? అరే చర్లపల్లిలో మంచి ఇల్లు, వెంటనే లగేజ్ ప్యాక్ చేసుకొని వచ్చేసిరా. సరే, లగేజ్ తీసుకుని వస్తాను. ఏంటి సడన్ గా వచ్చా? అరే కొత్త ఇల్లు దొరికిందిరా మనకు. అవునా? ఇక్కడ చెల్లపల్లిలా పోయి లగేజ్ ప్యాక్ చేసుకుని ఢిల్లీ పోదాం. కానీ కండిషన్ పెట్టినాడు. ఏంటిది? మనతో పాటు నీకు ఇద్దరు ఉంటారు. ఎవరు వాళ్ళు? ఏమో తెలియదు. సరే, నేనైతే లగేజ్ ప్యాక్ చేసుకుంటా. ఢిల్లీ ఓకే. వీడేంట్రా ఎక్కడ ఉన్నాడు? వీళ్ళే కనుక మన రూమ్మేట్స్ అయితే నాకు ఇల్లే అవుతుంది. అరే అరే, ఎక్కడ పోతున్నావురా? ఇంత కష్టపడి నీ బైక్ అమ్మేసి ఇల్లుకి అడ్వాన్స్ ఇచ్చినావు, ఎట్లా వదిలేసుకుంటారా ఇల్లుని? అరే అయినా ఇప్పుడు పోతే వాళ్ళకి భయపడి పోయినట్టు అవుతుందిరా. ఉందాం రా, ఏమవుతుంది? అరే 4 years ముందు మీకు జరిగిన గొడవకి ఇప్పుడు ఇంత మంచి ఇల్లుని సాక్రిఫైస్ చేయడం అవసరమారా? అరే వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడానికి ఇదేరా కరెక్ట్ ఛాన్స్.
సరేరా లెట్స్ గో. గగనపు వీధి వీడి వలస వండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం పిడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. అరే కిషోర్ దగ్గర ఉన్నారా? మేమన్నాం రా ఫస్ట్. సరే 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 మీరు ఆ రూమ్ తీసుకోండి, మేము మీ రూమ్ తీసుకుంటాం. ఓకే. ఏమి వాళ్ళని ఆలోచిస్తుంటాను తప్ప? ఒక తండ్రిగా నా పిల్లలకి గొప్ప లైఫ్ ఇవ్వాలని ప్రతి క్షణం తపన పడుతుంటానే, అది తప్ప? చెప్పు, నాకు అర్థం కావట్లేదు. చెప్పు, ఏం తప్పు చేసి? చాలు నాన్న, చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు. అరే తెచ్చినవారా? తెలిసిపోద్ది కదా తను నాకు నచ్చలేదని. ఆ రోజు నా లైఫ్ స్పాయిల్ అందని మీరే బాధపడతారు. ఇప్పుడు దాకా ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు కదా, కానీ మిమ్మల్ని గెలిపించడానికి 24 ఏళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను నాన్న. ఇలాగే ఓడిపోతూ ఉంటే ఏదో ఒక రోజు ఏంటో నా లైఫ్ ని తిరిగి చూస్తే నా లైఫ్ మొత్తం మీరే ఉంటారు, అందులో నేను ఉండను. అరే పక్కన పెట్టరా, అది పండుగ తొందరగా, మార్నింగ్ తొందరగా లేవాలి. సరే లైట్ ఆఫ్ చేయి. అవి అక్కడ ఉంది ఊడ్రా. ఏముందిరా ఆడ? అరే ఇందాకేదో ఉండేరా. ఏం లేదు కదా? అరే ఉండేరా నిజంగానే. అన్నీ అరే లోపల పల్పి ఆరెంజ్ ఉంటే తీసుకురా. అవునా, ఇంత డల్లుగా నైట్ ఏమైంది? అరే గోడ మీద కనిపించాను, నీకు చెప్తేమో ఏం లేదు అన్నావు. చెప్పరా? అరే నిజంగా ఉండేరా గోడ మీద ఏదో నిద్ర కూడా లేదు సకాల నైట్. కొత్తింటికి వస్తే ఇట్లనే ఉంటుందని కొంతమందికి తెలియదు.
మంది వానరులలో నా ఒక్కడి దగ్గరే ఉంది అంటే సీతమ్మ దర్శనం నాకొక్కడికే అవుతుంది అన్న అహంకారం హనుమ కించిత్ పొంది ఉండి ఉంటే ఆ ఉంగరాన్ని చిక్కిన వేలుగు పెట్టుకోవచ్చు. ఆ ఉంగరాన్ని ఉత్తరీయానికి తీసి ముడేసుకోవచ్చు. కానీ ఏమైందిరా ఈ ఛానల్ చూస్తున్నావు? చూడొద్దారా, నా భయాలు నాకు ఉంటాయి. ఏమైందిరా? రాత్రంతా అసలు నిద్రనే లేదురా. ఏం కాదు, ఏదో ఎక్కడెక్కడ రూమ్లో ఏమేమో ఉన్నట్టు భయం. కొత్త అట్లానే ఉంటుంది. తీసి ఆయన జుట్టు కొప్పులో పడుకుని ఉండగా రామచంద్రమూర్తి పక్క ఒకటి కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు 2 ర్యాంకుల్లోనే కాదు ఆత్మహత్యల్లోనూ మేమే టాప్. అరే కరెంట్ పోయిందిరా సిద్ధు, ఈరోజు హాల్లో పడుకుందాం, మంచి గాలి వస్తుంది, బెడ్షీట్స్ తీసుకురా. సరేరా, తెస్తున్నావు. Who is that knocking at my door? Who is that knocking at my door? నీకేం కాలేదు? ఏం కాలేదురా.
ఇంట్లో ఏదో ఉంది, ఖచ్చితంగా ఏదో ఉంది. అదే అందరినీ భయపడుతుంది. అదేంటిది? ఎలా కనిపెట్టాలి? ఎవరిని అడగాలి? ఏదో ఒక సొల్యూషన్ వెతకడం మాత్రం నేనే స్టార్ట్ పెట్టాలి. మ్యామ్ అది ఆపండి. ఖచ్చితంగా మీరు ఒక ప్రాబ్లం ఉన్న ప్లేస్ నుండి వచ్చారని నాకు అర్థమైంది. ఐ కెన్ సెన్స్ ఇట్. గివ్ మీ ఎనీ ఆఫ్ యువర్ బిలాంగింగ్. మ్యామ్ హ్యాంకీ ఉంది మ్యామ్. ఇవ్వండి. మ్యామ్ మా ఇంట్లో దెయ్యం ఉందా? మీకు ఒకటి తెలుసా, మన శరీరం ఎప్పుడైతే మన ఆత్మని హోల్డ్ చేసే కెపాసిటీ కోల్పోతుందో అప్పుడే మన బాడీ అండ్ సోల్ రెండు సపరేట్ అవుతాయి. దాన్ని మనము చావు అంటాం. అలా సపరేట్ అయిన సోల్ అకార్డింగ్ టు ద సైన్స్ అవి వేరే డైమెన్షన్లోకి వెళ్ళిపోయి అండ్ లైఫ్ ఆఫ్టర్ ద డెత్ అనే ఫినామినాన్ని హ్యాండిల్ చేస్తుంటుంది. బట్ వన్ థింగ్, ఎవరైతే సూసైడ్తోనో లేకపోతే సడన్ యాక్సిడెంట్స్తోనో మధ్యలో చనిపోతారో వాళ్ళ ఆయుష్ తీరకముందే, వాళ్ళ సోల్స్ మాత్రం అందరిలాగా వేరే డైమెన్షన్కి వెళ్ళవు. ఆ స్పిరిట్స్ ఆర్ ఆ మనుషుల సోల్స్ అనేవి ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాయి, అంటే మనతో పాటు తిరుగుతూ ఉంటాయి. బట్ మనకు అవి కనిపించవంతే. అంతెందుకు, ఇప్పుడు మీ పక్కనో నా పక్కనో మీరు వచ్చిన రోడ్ దారిలోనో ఎక్కడైనా ఉండుండొచ్చు. కానీ ఇక్కడ ఒక మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఆ ఆత్మలకి ఏదైనా చనిపోయేటప్పుడు ఒక ఎమోషన్ ఇన్ ద సెన్స్ ప్రేమ కానీ కోపం, అది ఏ వస్తువులపైనైనా మనుషులపైన కానీ ఉంటే అవి ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు ఆ ఎమోషన్ని కాపాడుకోవడానికి నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే మీ ఇంట్లో ఖచ్చితంగా చెప్తాను ఒక స్పిరిట్ ఏదో ఉంది. కానీ ఆ స్పిరిట్కి ఏదో ఒక ఎమోషన్ కూడా ఉంది. మిస్టర్ అభినవ్, ఆ స్పిరిట్కి ఉన్న ఎమోషన్ ఏంటో ఫస్ట్ మీరు తెలుసుకోండి. దాన్ని తీర్చే విధానం ఏంటో మీకు తర్వాత చెప్తాను. మ్యామ్ మీరు బ్లైండ్ అయినా కూడా సొసైటీలోంచి పేరు ఎట్లా తెచ్చుకున్నారు? అసలు ఈ స్టేజ్కి ఎలా వచ్చినారు? అసలు ఎలా? మా నాన్నగారు ఒక క్యాథలిక్ చర్చ్కి ప్రీస్ట్, చాలా గొప్పవారు. చాలామందికి ఎంతో అడ్వైజెస్ చేస్తూ ఉండేవాళ్ళు. నేను బైబిల్ బ్లైండ్ అవ్వడంతో ఆయన నాకు ఒక ఆర్ట్ నేర్పించారు. ఏదైనా వస్తువుని పట్టుకుంటే నాకు దాని హిస్టరీ మొత్తం తెలిసిపోతుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఐఎమ్ అ సైన్స్ లవర్ విత్ రిలీజియస్ బ్యాక్గ్రౌండ్. సరే మ్యామ్, నేను వెళ్తున్నాను. గుడ్ లక్. The devil is obsessed. Jesus, please save the innocent people. ఏంటి వీడు ఇంత డల్గా ఉన్నాడు? సో ఇప్పుడు సైకియాట్రిస్ట్ చెప్పిన ప్రకారంగా మనం దేంతో కాంటాక్ట్ అవ్వాలి, కానీ ఎలా? అయితే ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. పదండి.
ఇలాంటి సిచ్యువేషన్ని గెస్ చేసే నేను మా ఫాదర్ని అడిగాను. ఆయన ప్రీస్ట్ అని చెప్పాను కదా మీకు. ఆయన నాకు ఈ హోలీ వాటర్ ఇచ్చారు. ఈ వాటర్ చాలా పవర్ఫుల్, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుందని తెప్పించాను. ఇంకొక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి, ఆ స్పిరిట్ మిమ్మల్ని కానీ మీ ఫ్రెండ్స్ని కానీ ఎవరిని ఏం చేయలేదు. అది జస్ట్ మిమ్మల్ని భయపెడుతుంది అంతే. మిమ్మల్ని భయపెట్టడానికి అది ఎన్నో విధాలుగా ట్రై, బట్ ఏం చేయలేదు. ఇట్ ఈస్ ఈవిల్ స్పిరిట్, బట్ ఐ హోప్ యూ క్యాన్ హ్యాండిల్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. ట్రస్ట్ జీసస్. నన్ను మీరా మ్యామ్ పంపించారు మీకు హెల్ప్ చేయడానికి. ఓకే, మీరా మ్యామ్ పంపించినారు. రండి రండి. మీరా మ్యామ్ ఈ బాటిల్ పంపించారు ఇంట్లో ఉన్న సోల్ క్యాప్చర్ చేయడానికి. సో ఇది మీకు యూజ్ అవుతుంది. బాటిల్ పగిలిపోతే ఇంకో బాటిల్ ఉంది నా దగ్గర. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క డోర్, విండోస్, కర్టెన్స్ ఎవ్రీథింగ్ క్లోజ్ చేసిన తర్వాతే మీరు ఇది చేయడం స్టార్ట్ చేయాలి. ఈ హోలీ వాటర్ ఇల్లు మొత్తం స్ప్రింకిల్ చేయండి. ఓకే. ఓకే, నేను ఈ సోల్ని దీంట్లో క్యాప్చర్ చేసేసాను. ఇంకా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీరు ఈ ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు. సో నేను వెళ్తున్నాను. నేను ఆ బాటిల్ మర్చిపోయాను. इस डीजे की कहानी एक कल्पना नहीं है। ये मनगढ़ंत संगीत जरूर बनाता है, लेकिन दिलों को छूता है। इस डीजे के पूर्वजों का लोक कथाओं में भी उल्लेख है। इसका संगीत सुनकर भूत प्रेत, चुड़ैल और काला जादू जैसी नापाक शक्तियां थर थर कांपने लगती है। सुनने वाले अभी फिलहाल सिर्फ मनोरंजन पर ध्यान दें, हकीकत में ऐसा कम ही होता है। तुम्हारी बेटी के अंदर एक भयानक आत्मा है।
హలో. హలో, నేను డాక్టర్ మీరని మాట్లాడుతున్నాను. మీరా మ్యామ్ చెప్పండి. మిస్టర్ అభినవ్, నిన్న మా అసిస్టెంట్ రాలేకపోయింది. తను ఈరోజు వస్తుంది మీ ఇంటికి. హలో.